హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో స్కిన్, హెయిర్, బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలంటే ఇలా లడ్డు చేసుకోండి. ఇప్పుడున్న కాలంలో పిల్లలకైనా పెద్దలకైనా విటమిన్ డెఫిషియన్సీ వస్తుంది కదా. ఇలా విటమిన్ డెఫిషియన్సీ అనేది రాకుండా ఉండాలంటే ఇలా అన్నీ కలిపి లడ్డు చేసుకొని రోజుకొకటి తిన్నారంటే ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లేట్ చేయకుండా ఈ హెల్తీ లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా దీనికోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 100 గ్రామ్స్ పంకిన్ సీడ్స్ తీసుకోవాలి. వీటిని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలండి. ఈ గుమ్మడి గింజల్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల పీసీఓడి, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతాయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే ప్యాన్లో 100 గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నాను. వీటిలో కూడా ఎక్కువ ప్రోటీన్ ఉంటుందండి. ఇవి కూడా హెల్త్కి చాలా మంచిది. ఈ విధంగా మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన వీటిని ఒక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లో 100 గ్రామ్స్ వాటర్ మెలన్ సీడ్స్ తీసుకున్నాను. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై అయిపోయినాయి. వీటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని 100 గ్రామ్స్ అవిసె గింజలు తీసుకున్నానండి. ఇవి జుట్టు ఎదుగుదలకు చాలా ఉపయోగపడతాయి. వీటిని కూడా దోరగా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 100 గ్రామ్స్ వాల్నట్స్ తీసుకున్నాను. వీటిని కూడా ముక్కల కింద కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో నువ్వులు 1/2 కిలో తీసుకున్నానండి. నువ్వుల్ని రెగ్యులర్గా తినడం వల్ల కాల్షియం డెఫిషియన్సీ అనేది క్యూర్ అవుతుంది. వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకోవాలి. మనం తీసుకునే ప్రతి ఐటెంని ఇలా దోరగా వేపుకోవడం వల్ల లడ్డు అనేది ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటుందండి. ఇప్పుడు ఖర్జూరాన్ని పిక్కలు తీసేసుకొని 20 ఖర్జూరాలు తీసుకున్నాను. వీటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. 100 గ్రామ్స్ కిస్మిస్ కూడా తీసుకున్నానండి. వీటిని కూడా మిక్సీలో వేసుకొని ఈ రెండింటిని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. అదేవిధంగా కొబ్బరి ముక్కలను కూడా కొంచెం బరకగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయిన తర్వాత 100 గ్రామ్స్ జీడిపప్పు వేసుకుంటున్నాను. ఈ జీడిపప్పుని మీడియం ఫ్లేమ్లో కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన జీడిపప్పుని ఒక బౌల్లో తీసుకొని అదే ప్యాన్లో మనం ముందుగా మిక్సీ వేసుకున్న ఖర్జూరం, కిస్మిస్ పేస్ట్ కూడా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేపుకోవడం వల్ల పచ్చివాసన అనేది పోయి లడ్డు అనేది టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని దీన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బెల్లం తురుము వేసుకుంటున్నాను. 250 గ్రామ్స్ బెల్లం అయితే సరిపోతుందండి. ఖర్జూరం, కిస్మిస్ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి స్వీట్ అనేది తక్కువగా పడుతుంది. దీంట్లో 1/2 కప్పు వాటర్ వేసుకొని ఈ బెల్లం అనేది బాగా కరిగే వరకు కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. బెల్లం మొత్తం ఇలా కరిగిన తర్వాత పాకం రావాల్సిన అవసరం లేదండి. ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. ఇలా కొబ్బరిని వేసుకున్న తర్వాత మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒక 5 నిమిషాలు బెల్లము ఈ కొబ్బరి బాగా దగ్గరగా అయ్యే వరకు
కుక్ చేసుకోవాలి. ఈ విధంగా దగ్గరగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ముందుగా వేయించుకున్న ఈ పప్పులన్నింటినీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. మరీ మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం బరకగానే మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న వీటిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోనే నువ్వులు వేసుకుంటున్నానండి. నువ్వులు అనేవి మొత్తం మిక్సీ పట్టుకోకుండా ఒక 1 కప్పు నువ్వుల్ని పక్కకు పెట్టుకొని మిగిలినవి ఇలా పౌడర్ కింద చేసుకోవాలి. ఈ నువ్వుల పౌడర్ కూడా ఇందులో వేసుకోవాలండి. ఇందులో వేసుకొని పల్లీల్ని ముందుగానే ఫ్రై చేసుకొని పొట్టు తీసుకొని పెట్టుకున్నానండి. 1/2 కిలో పల్లీలు తీసుకున్నాను. ఈ పల్లీలు కూడా మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. మనం వేసుకునే ప్రతిదీ బరకగా వేసుకుంటేనే లడ్డు అనేది బాగుంటుందండి టేస్టీగా. ఇలా మిక్సీ పట్టుకున్న దీన్ని ఈ బౌల్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే మిక్సీ జార్లో జీడిపప్పు కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ముందుగా మనం పక్కకు పెట్టుకున్న నువ్వులు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఖర్జూరం కిస్మిస్ పేస్ట్ కూడా వేసుకోవాలి. కొబ్బరి బెల్లం తురుము కూడా ఇందులో వేసేసుకుంటున్నాను. చివరగా 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి ఫ్లేవర్ కోసం. ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ మొత్తం బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి నచ్చిన సైజులో లడ్డూల కింద చుట్టుకోవాలి. టేస్టీగా హెల్తీగా ఉండే ప్రోటీన్ లడ్డు రెడీ అయిపోయిందండి. ఈ విధంగా అన్నింటినీ కలిపి లడ్డు చేసుకున్నారంటే హెల్త్కి చాలా మంచిది. ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే నెల రోజుల వరకు అస్సలు పాడవ్వండి. ఫ్రిడ్జ్లో అయితే నెల రోజులు ఉంటాయి. అదే మనం బయట అయితే కనుక 10 to 15 డేస్ వరకు పాడవ్వు. ఎంతో హెల్తీగా ఉండే ఈ ప్రోటీన్ లడ్డు కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. వీటిని రోజుకొకటి తిన్నారంటే ఎంతో స్ట్రాంగ్గా ఉంటారండి పిల్లలు.